హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలం కలుగును గాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులారా, ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమావందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి, ప్రభు ఇచ్చినటువంటి దైవ దర్శనము, అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు యుద్ధం మనం కనబడదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటనలు 3వ అధ్యాయము 12వ వచనము. జయించు అన్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపడిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి తిరిగి వచ్చున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసేదను. ఆమేన్. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యొక్క వాగ్దానాన్ని ప్రభు మనకి ఈరోజు అనుగ్రహించారు. ప్రియులారా, జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను చేస్తాను. ప్రభువు 7 సంఘాలకు, 7 దూతలకు మరి ప్రభు యొక్క వర్తమానం తెలియజేస్తూ, ప్రభు యొక్క ఆలోచన తెలియజేస్తూ, ప్రభు యొక్క మాటలు తెలియజేస్తూ, జయించే వారికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, జయించేటువంటి వారికి ఉండేటువంటి దీవెనలు, ధన్యతలు ఇక్కడ ప్రభువారు ఒక్కో సంఘానికి రాస్తూ వస్తుంటున్నారు. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చేసరికి ఇది ప్రభు అంటున్నాడు ఏంటంటే, నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను చేస్తాను. దేవుని ఆలయంలో ఒక స్తంభముగా, స్థిరముగా, నాటబడిన వారిగా, పిల్లరా ప్రభు చేత ఏర్పరచబడిన వాడిగా నేను చేస్తానని చెప్పేసి అంటూ ఆయన ఏమంటున్నారంటే, నేను క్రొత్త పేరు అతనికి ఇస్తానని చెప్పేసి ప్రభు అంటున్నాడు. నిజమే కదా పిల్లరా? మనము ఈ రోజుల్లో మనము మంచిగా ఉంటే ఫలితం ఏంటండి? నీతిగా బ్రతికితే ఫలితం ఏంటండి? యథార్థంగా ఉంటే ఫలితం ఏంటండి? అన్ని రకాలుగా తిరిగే వాళ్ళకే కదా అన్ని రకాలుగా మరి ఈ భూమి మీద అన్నీ దొరుకుతున్నాయి. అన్ని రకాలుగా మరి అబద్ధాలు ఆడే వాళ్ళకి, అన్ని రకాలుగా మోసాలు చేసే వాళ్ళకి మంచికి రోజుల్లో ఎక్కడ రోజులు ఉన్నాయండి? మంచికి రోజులు లేవు కదా అని చెప్పేసి చాలాసార్లు మనం బాధపడుతుంటాం. అలా చాలాసార్లు మనము కన్నీళ్ళు కారుస్తుంటాం. నేను మంచి చేశానే, నాకు చెడు ఎదురొచ్చింది అని చెప్పేసి, ఉపకారం చేస్తే నాకు కీడు చేశారా అని చెప్పేసి పిల్లరా మనం ఎంతగానో కృంగిపోతుంటాం. గమనించండి, ప్రభు అంటున్నాడు, వాని క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇవ్వడానికి జీతం నా యొద్ద ఉన్నది, ఇదిగో నేను త్వరగా వస్తున్నా అని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్తున్నారు. యువత కాలస్యంలో మంచి చేస్తున్నావా? అలేకుండా చేయాలి. ఆమేన్. న్యాయంగా నడుచుకుంటున్నావా? సొమ్మసిల్లిపోకుండా నువ్వు న్యాయంగా నడుచుకుంటూ ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకుంటూ వెళ్తుంటున్నావా? ఒక ఇంచ్ అయినా, ఒక సెంటీమీటర్ అయినా మరి నీలో పాపం లేకుండా నువ్వు కాపాడుకుంటూ చివరి వరకు నువ్వు నమ్మకంగా రావాలి. అప్పుడు ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, ప్రభు ఇచ్చేటువంటి దీవెనలు ఎలా ఉంటాయంటే శాశ్వత కాలంగా ఉంటాయి. పిల్లలు గమనించండి, ఇక్కడ జయించే వారికి ప్రభు ఇచ్చేటువంటి దీవెనలు అంత ఇంత కాదు, అవి శాశ్వత కాలం ఉండేటువంటి, యుగాలు ఉండేటువంటివి. పిల్లల పరలోకంలో అందరూ గొప్పవాళ్ళు ఉంటారని చెప్పేసి అనుకోకండి. పిల్లలు గమనించండి, పరలోకంలో అందరూ గొప్పవాళ్ళు ఉంటారు, అందరూ ఒకేలా ఉంటారని చెప్పేసి అనుకోకండి. అక్కడ కూడా ప్రభు వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి, వారు చూపించినటువంటి ప్రేమను బట్టి, వారు అనుసరించినటువంటి విధానాన్ని బట్టి ప్రభు వారికి ఆ యొక్క ఏమంటారు, ఆ స్థాయిలు అనేవి అక్కడ ఉంటున్నాయి. కాబట్టి నువ్వు ఏ స్థాయిలో ఉండబోతున్నావు? అల్పులైనటువంటి స్థాయిలో ఉండబోతున్నావా, లేకుంటే గనులుగా ఉండేటువంటి స్థాయిలో ఉండబోతుంటున్నావా? ప్రభువు నిన్ను ఇక్కడ అంటున్నాడు, జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నేను చేస్తాను. అబ్బా, ఎంత మంచి మాట అండి. నిజంగా ఆలయం నిలబడాలంటే ఒక స్తంభం ఉండాలి. పిల్లలు ఒక ఇల్లు నిలబడాలంటే ఒక స్తంభం ఉండాలి. పిల్లరా నిన్ను ఆ విధంగా నేను చేస్తాను, ఒక పునాదిలాగా నేను చేస్తానని చెప్పేసి అంటున్నాడు. ఎంతో గొప్పదన్నది పిల్లరా. ఈ రోజున ఆ ప్రభువు మన యొక్క కన్నీరికి, మన యొక్క దుఃఖానికి, మనం పడుతున్నటువంటి బాధకి, కష్టానికి, శ్రమకి, శోధనకి, నిందకి, అవమానానికి, ప్రతి విధమైనటువంటి బాధకి ప్రభువు ఇచ్చేటువంటి ఒకరోజు ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, ప్రతిఫలం ఉంది, బహుమానం ఉంది. అది మనం మర్చిపోకూడదు. అట్టి కృప ప్రభు మనం మెండుగా దయచేయను గాక. శ్రమలో కూడా, శోధనలో కూడా జయించే వారముగా మనము జయగీతం పాడుతూ ప్రభువును స్తుతిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అట్టి కృపలో ప్రభు మనం వర్ధిల్లింప చేయను గాక. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వి లవ్ యూ ఆల్. ఆమేన్.